హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం టెట్ వాయిదాకి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఈ యొక్క వీడియోలో చెక్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా మీరు వాట్సాప్ ద్వారా కూడా అప్డేట్స్ పొందాలనుకుంటే కనుక వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. ఆ యొక్క వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎవరైతే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కొరకు ముఖ్యమైన బిట్స్తో ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. అవి కూడా మీరు రాయాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి rkcompetitiveadda.com ఓకేనా, rkcompetitiveadda.com అని సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది. అక్కడ నుంచి మీరు ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేవి రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇక మనం లేచుకున్న టాపిక్లోకి వెళ్ళినట్లయితే కనుక సో ఆంధ్రప్రదేశ్ టెట్కి సంబంధించి మనకి హెల్ప్ లైన్ వారితో నేను మాట్లాడటం జరిగింది. ఈ యొక్క టెట్ వాయిదా పడుతుందా లేదా, అసలు సమాచారం ఏంటి అనేది సో ఒకసారి మీరు కూడా వినండి. ఓకే మేడం. అంటే మాది ఈస్ట్ గోదావరి మేడం. ఏం లేదమ్మా, ప్రస్తుతానికి అయితే అప్పటి వరకు క్లియర్ అయిపోద్ది వాతావరణం. ప్రెజెంట్ అయితే ఏం లేదు. మీకు 22 నుండి హాల్ టికెట్స్ ఇస్తారు. ఓకే మేడం. అంటే చాలా మంది న్యూస్ లో వాట్సాప్ ఫేక్ న్యూస్, మీరు ఎక్కడ పుట్టిస్తారో బాగా అంటున్నారు. అందుకని నిజం క్లారిటీ తెలుసుకుందామని హెల్ప్ లైన్ 22 నుండి హాల్ టికెట్స్. ఓకేనా? ఓకే మేడం. ఏమనంటే మీకు వెబ్సైట్ లో పెడతారు, పేపర్ యాడ్ ఇస్తారు. ఓకేనా? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. అంటే విజయవాడ ఫ్లడ్స్ వల్ల చాలా మంది అది చెప్తున్నారు. అప్పటి వరకు క్లియర్ అయిపోద్దని అనుకుంటున్నాము మేమైతే. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయింది. పోస్ట్ పోన్ అంటే మళ్ళీ కష్టం, షెడ్యూల్ అంతా మారిపోతుంది. ఓకే మేడం. ఇప్పుడు వరకు అయితే ఎటువంటి ఆర్డర్స్ అయితే రాలేదు. పోస్ట్ ఏం లేదా, ఏదన్నా కమిషనర్ గారు నిర్ణయం. ఆయన అలాంటి దృష్టితో ఆలోచించట్లేదు. మాకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అప్పటి వరకు అయితే క్లియర్ అయిపోద్ది వాతావరణం. ఓకే మేడం. ఓకేనమ్మా. ఓకే మేడం. మళ్ళీ ఎగ్జామ్స్ ఉంది, ఒకసారి కాల్ చేయండి మీకు డౌట్ అయితే. ఓకే మేడం. సో ఈ విధంగా టెట్కి సంబంధించి మనకి వాయిదా పడదని వారు చాలా క్లియర్ అండ్ కట్గా తెలియజేశారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇంకా హెల్ప్ లైన్ నెంబర్కి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మనకి ఒకవేళ రద్దు లేదా వాయిదా పడేదైతే కనుక పేపర్ యాడ్ కానీ లేదా వెబ్సైట్లో కానీ అప్డేట్ అనేది ఇస్తారని తెలియజేశారు. ఇక డిఎస్సికి సంబంధించి కూడా మనం ఒకసారి చూసినట్లయితే కనుక ఏపీ ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులకైతే గుడ్ న్యూస్ చెప్పింది. సో ఎవరైతే అర్హత కలిగి ఉన్నత చదువులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని పట్టుదలతో ఉన్నవారికి ఉచిత ట్రైనింగ్ సదుపాయం కల్పించినట్టు తెలిపింది. అయితే ఎవరైతే రాష్ట్రంలో గిరిజన అభ్యర్థులు ఉన్నారో వారికి ఉచితంగా డిఎస్సి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో 6 ఐటీడీఏల్లో గిరిజనేతల ప్రాంతాల్లో 2 లేదా 3 సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఒక్కొక్క కేంద్రంలో 150 మందికి ట్రైనింగ్ అయితే ఇస్తారు. అంటే ట్రైనింగ్ అంటే ఈ యొక్క డిఎస్సికి ఉచిత కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 3 నెలల పాటు సాగే శిక్షణకు ఒక అభ్యర్థికి 25,000 రూపాయల వరకు ఖర్చు చేయనుంది. కాగా 16,347 పోస్టులను ప్రభుత్వం మెగా డిఎస్సిగా ప్రకటించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఉచిత శిక్షణకు సంబంధించి తేదీలు అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆ యొక్క తేదీలు రిలీజ్ చేసిననే మన ఛానల్లో మీకు ఫాలో చేయడం జరుగుతుంది. సో ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అనేవి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా టెట్ డిఎస్సికి సంబంధించి సమాచారం అయితే ఉంది. ఎవరు కూడా టెట్ పరీక్షలు అనేవి వాయిదా పడే అవకాశం అయితే చాలా తక్కువగా ఉన్నాయి. సో అసలు లేవు. సో మ్యాక్సిమం ఎందుకంటే విజయవాడ ఫ్లడ్ ఎఫెక్ట్స్ వల్ల కొంచెం ఏమైనా ఆలోచించాలేమో, కానీ ఎట్టి పరిస్థితుల్లో టెట్ పరీక్ష వాయిదా అనేది పడేదే లేదు. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అయితే ఉండండి. ప్రిపరేషన్తో మీరు ర్యాపిడ్ రివిజన్ అయితే ఎక్కువ చేస్తూ ఉండండి. సో ఈ విధంగా అప్డేట్స్తో మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.